రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ తనిఖీలు ముమ్మరం చేశారు. ఫిలిం నగర్ లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ ప్రాజెక్టుపై ఐటీ శాఖ ఆరా తీసింది. ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14.45 ఎకరాల్లో 9 టవర్లు 344 యూనిట్స్ తో భారీ ప్రాజెక్టును డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ చేస్తోంది. ఇక ఒక్కో ప్లాట్ 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఇక డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు 34 బడా ప్రాజెక్టులు నిర్మించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఫిలిం నగర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టుతో పాటు 100 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టుల డాక్యుమెంట్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో మొత్తం 10 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. గత 5 ఏళ్లలో పన్నుల చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక డిఎస్ఆర్ గ్రూపుల్లో రంజిత్ రెడ్డి భాగస్వామ్యంగా ఉన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.